మనం ఇప్పుడున్నది వస్తు ప్రదర్శనశాలలో అండి. ఇవన్నీ కూడా పురాతనమైన రాతి కట్టడాలు. ఇది బౌద్ధ స్తూపం అండి. 2-3 శతాబ్దాలకు సంబంధించింది. ఇది కూడా బౌద్ధ స్తూపమే. ఇది 2-3 శతాబ్దాలకు సంబంధించింది. ఇవన్నీ కూడా చాలా పురాతనమైన వస్తువులు. బౌద్ధ మతానికి చెందిన గుంటుపల్లి గుహలు అండి ఇవన్నీ కూడా. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని, అంటే ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని జీలకర్రగూడెం దగ్గరలో ఉన్న గుంటుపల్లి గ్రామంలో కనిపిస్తాయండి ఇవన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పురావస్తు శాఖ వస్తు ప్రదర్శనశాలేనండి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బ్రాంజ్ కాంస్యంతో చేసినటువంటి విగ్రహాలు అనమాట అండి. ఇవన్నీ కూడా 17 మరియు 19వ శతాబ్దానికి సంబంధించినవి ఇవన్నీ. వీటిలో అన్నీ కూడా 17, 18 శతాబ్దాలకు సంబంధించిన వస్తువులు, 19వ శతాబ్దానికి సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా బుద్ధునికి సంబంధించినవి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా గౌతమ బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయి. అవే కాకుండా వెంకటేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా 18వ శతాబ్దం సంబంధించినవి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఇది 16వ శతాబ్దానికి సంబంధించిందండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ 14వ శతాబ్దానికి సంబంధించినవి. యాంటినా కత్తె అంట, చూడండి కత్తులు ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా యుద్ధంలో వాడినటువంటి ఖడ్గాలు అనమాట. యాంటనాస్ 14th సెంచరీ. ఇది కర్నూలు డిస్టిక్ నుంచి కలెక్ట్ చేశారు. 14వ శతాబ్దానికి సంబంధించినవి. ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది రెడ్ పోర్ట్ అండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పురాతనమైనవే. ఇది శివలింగం, పానవట్టంతో కూడినటువంటి శివలింగం, 18వ శతాబ్దానికి సంబంధించింది. ఇది గ్రానైట్ రాయితో నిర్మించారటండి. ఇది ఆళ్వార్లకు సంబంధించిందండి. ఇది 10 నుంచి 11వ శతాబ్దానికి సంబంధించింది. ఇది చాముండేశ్వరి అమ్మవారిది. చాముండేశ్వర ఇది 14వ శతాబ్దానికి సంబంధించిందండి. కాకినాడ డిస్టిక్లో ఇది కూడా. ఇది వినాయక స్వామిది. ఇది కూడా 14వ శతాబ్దానికి 17వ శతాబ్దానికి సంబంధించిందే. ఇక్కడ ఆళ్వార్లు ఉన్నారండి, చూడండి. ఇవన్నీ కూడా, ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వీటినన్నిటిని సేకరించి వస్తు ప్రదర్శనశాలలో ఉంచారండి. ఇది రాజమహేంద్రవరంలో గ్రానైట్ రాయి మీద చేసిందంటండి. ఇది 15వ శతాబ్దానికి సంబంధించింది. జంతు శిల్పాలకు అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ చూస్తున్నారు కదా, కోదండరాముడు అండి. ఈయన 17వ శతాబ్దానికి సంబంధించిన, 17వ శతాబ్దంలో ఈ శిల్పం చెక్కబడిందండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసినటువంటి విగ్రహాలండి ఇవన్నీ కూడా. పూర్తిగా హస్తకళతో చేసినవి. చాలా అందమైనటువంటి శిల్పాలు చేశారు. గరుత్మంతుడు, ఇది 10వ శతాబ్దానికి చెందింది. హనుమంతుడండి, ఈయన కూడా, ఇది కూడా 18వ శతాబ్దానికి చెందిందే. ఇక్కడ మనం చూస్తున్నటువంటివన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాంతంలో. ఇవన్నీ కూడా పురాతనమైనవేనండి. మీరు కూడా ఏలూరులో ఉన్నటువంటి ఈ మ్యూజియంని సందర్శించండి. మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపించండి. చూపిస్తే వాళ్ళకు కూడా చరిత్ర అనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా వస్తు ప్రదర్శనశాలలో ఉంచారండి. చాలా బాగుంది ప్లేస్ కూడా మనం చూడడానికి. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అండి? ఓకే.
ఇది రుద్రంకోట తవ్వకాలండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఇది. ఇవి కూడా ప్రాచీన కాలంలో మన వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తు సామాగ్రి ఇవన్నీ కూడా. మనకి ఈ మ్యూజియం టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ రుద్రంకోట పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఒకటండి రుద్రంకోట అంటే. వసంతవాడ అనేటువంటి గ్రామానికి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ పురాతనమైన శివాలయం కూడా ఉంది. గోదావరి నదీ పరివాహ ప్రాంతం అనమాట. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. అంటే ఈ ప్రాంతానికి ఇంచుమించు 80 కిలోమీటర్ల దూరంలో పోలవరం ప్రాజెక్ట్ ఉందండి. కాకపోతే ఇక్కడ రుద్రంకోట వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ వాటర్ అనేది అక్కడ ఆగుతూ ఉంటుందన్నమాట. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి మీరు చూడొచ్చు. తర్వాత మధ్య శిలాయుగంలో, నవీన శిలాయుగంలో వారు యూజ్ చేసినటువంటి రకరకాల వస్తువులు అనమాట ఇవన్నీ కూడా. ఆహారాన్ని సేకరించడం కోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి పనిముట్లు అండి ఇవన్నీ కూడా. మధ్య శిలాయుగంలో, తర్వాత నవీన శిలాయుగంలో వారు యూజ్ చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. ఆహారాన్ని వేటాడటం కోసం వారు ఉపయోగించినటువంటి పరికరాలండి ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ ఇవన్నీ రాతితో తయారు చేసినవే. ఇవి ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి అనమాట. ఇవేంటండి ఇవన్నీ? ఏంటండి? శాసనాలు. ఓకే 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 ఇవన్నీ కూడా శాసనాలండి. తామ్ర పలకల మీద చెక్కేవాళ్ళు అంటారు కదా, ఇవన్నీ శాసనాలు. వీటి మీద భాష కూడా డిఫరెంట్గా ఉందండి. అదేదో దేవ భాష అన్నట్టు ఉంది. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఈ భాష కూడా మనకు అర్థమయ్యేదేం కాదు. వీటిని మరి ఎవరు అర్థం చేసుకుంటారో తెలియదు కానీ పాళీ భాష ఏవో అంటారు కదా, పాళీ అండి ఈ భాష. ఇవన్నీ కూడా మనకి ఆ పురాతన కాలంలో అప్పుడు ఉన్నటువంటి రాజులు వారు ఇచ్చినటువంటి శాసనాలు ఇవన్నీ కూడా. అలాంటి పలకల మీద ఇచ్చారు కాబట్టి ఆ శాసనాలు స్థిరంగా అలా నిలబడిపోయాయండి. వాటికి సంబంధించిన బోర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. తామ్ర శాసనాలు, రాగి శాసనాలు అంటున్నారు వీటిని. రాజుల చరిత్ర, వంశాలు, వారు తెలిపేటటువంటి రాతలు అనమాట. ఇవి 3వ శతాబ్దం నుంచి, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి రాజుల శాసనాలండి ఇవన్నీ కూడా. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. శాసనాలే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే రాసినవి, అప్పుడు ఆ రాచరిక చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఇవి చైనా వారు యూజ్ చేసినటువంటి పాత్రలండి. ఇవి 9వ శతాబ్దానికి సంబంధించినవి. వీళ్ళంతా అప్డేటెడ్ అనమాట అప్పటికే. అన్నీ చూస్తున్నారు కదా. ఇది మన ఏలూరులో ఉన్నటువంటి పురాతన వస్తువులు ప్రదర్శించేటటువంటి ప్రదర్శనశాల. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ పిల్లలకు కూడా ఈ శాసనాలు ఇవన్నీ కూడా చూపించండి. థ్యాంక్ యూ.